యాక్చువల్‌గా ఈ సినిమా చూడగానే ఎమోషనల్‌గా చాలా టచ్ అయిపోయింది. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి, అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోటి చేస్తున్న వీడియో ఇది. 'అనగనగా' ఒక మంచి ప్రత్యేకమైన చిత్రం అని జెప్పాలి. చాలా మంచి సినిమా. ఎమోషనల్‌గా బాగా టచ్ అయితది. క్లైమాక్స్‌లో లిటరల్లీ చెప్తున్నా ఏడిపించేస్తది. గుండెలు పిండేస్తది. అంత బావుంది. కొన్ని కొన్ని సీన్‌లయితే టూ మచ్ హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. పేరెంటింగ్ కోసము, టీచర్స్ కోసము, అసలు విద్యార్థులకి, స్టూడెంట్స్‌కి ఏం జెప్తుంది ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంటు. ఈ టైంలో రిలీజ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లలు ఉన్నత తరగతులకు వెళ్తున్నారు. అలాగే కొత్త స్కూల్స్‌కి మారడము, కొత్తగా కాలేజ్‌కి వెళ్ళడము. సో, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈ సినిమా బలమైన ప్రశ్నలనేది వదిలిందనమాట. అంటే బయట ప్రపంచం రకరకాలుగా రంగులు పురుముకుంటున్నా గూడా మనం ఇంకా అదే స్టేజ్, అవే పుస్తకాలు. అయితే మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఎలా ఉండాలనేది ఈ సినిమా చాలా బాగా చెప్పింది. దీనిలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ని బ్లెండ్ చేయడం అనేది ఒక మంచి ప్లాట్ అని జెప్పాలి. 'అనగనగా' లాంటి సినిమా జోనర్‌లో ఇంతకుముందు సినిమాలు రాలేవా అంటే వచ్చినాయి. 'అనగనగా' లాంటి సినిమాలో సేమ్ ప్లాట్ లైన్, ఈ ఎడ్యుకేషను, చిన్న పిల్లల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది హిందీలో ఆమీర్ ఖాన్ నటించినటువంటి 'తారే జమీన్ పర్' అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. 'త్రీ ఇడియట్స్' అనే సినిమా గూడా, అంటే ఇది కొంచెం మెచ్యూర్డ్ స్టూడెంట్స్, బీటెక్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు గూడా ఎలా ఉన్నారు? అసలు బట్టి చదువుతున్నారా? మార్కుల కోసం చదువుతున్నారా? కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటున్నారా? అనే ఒక సినిమా 'త్రీ ఇడియట్స్' కూడా చాలా బలమైన ముద్ర వేసింది అప్పట్లో ప్రేక్షకుల్లో. 'జెర్సీ' తర్వాత ఇంకోటి రాదేమో అని ఫీల్ అయిన నాకు మళ్ళీ అలాంటి బలమైన ఎమోషనల్ సినిమా ఇది 'అనగనగా' అనే సినిమా. సుమంత్ గారి యాక్టింగ్, పాపం ఆ బాబు ఎవరో గానీ ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారంటే కొన్ని సీన్‌లో ఏడిపించేశాడు. క్లైమాక్స్ అయితే లిటరల్లీ మీ కళ్ళలో నీళ్లు రాకపోతే మీరు చూడండి. అసలు కింద కామెంట్ చేయండి. మీరు చూసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి.